వాసాలమర్రి తెలంగాణలో ఈ గ్రామం పేరు తెలియని వారు ఉండరేమో. అప్పట్లో సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న ఊరు. పలుమార్లు ఆ గ్రామానికి వెళ్లారు. సభలు పెట్టారు, గొప్ప గొప్ప మాటలు చెప్పారు. అది చేస్తాం, ఇది చేస్తామని అరచేతిలో వైకుంఠాన్ని చూపించారు. అందరికీ ఇళ్లు కట్టిస్తానన్నారు. గ్రామస్తులతో కలిసి భోజనం కూడా చేశారు. మళ్లీ ఓపెనింగ్ రోజు వస్తా కళ్ళుతో దావత్ ఇవ్వాలని కూడా అడిగారు. స్వయంగా సీఎం కేసీఆరే తరలివచ్చి అన్నేసి హామీలు ఇస్తే ఎవ్వరికైనా అనుమానం ఎందుకొస్తుంది? నిజమే కావచ్చు అనుకున్నారంతా. మా ఊరు దశ దిశ మారిపోతుందని వాసాలమర్రి వాసులు కలలు కన్నారు. కేసీఆర్ చెప్పినట్టే అందరికీ కొత్త ఇళ్లు కట్టిస్తారని భావించేశారు. ఉన్న ఇళ్లు కూల్చేసుకున్నారు. ఇక అంతే. ఇల్లు కూల్చడం వరకైతే పనులు వేగంగా సాగిపోయాయి. ఆ తర్వాతే వాసాలమర్రి గోస మొదలైంది. కేసీఆర్ అటువైపు కన్నెత్తి చూడ్డమే మానేశారు. కూలిన ఇళ్లు, మొండి గోడలు ఏళ్ల తరబడి వెక్కిరిస్తూనే ఉన్నాయి. కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లేందుకు విశాలమైన దారి కోసమే అడ్డుగా ఉన్న వాసాలమర్రిలోని ఇళ్లను కూల్చేశారని విమర్శ కూడా ఉంది. కట్ చేస్తే ప్రభుత్వం మారిపోయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇటీవలే జూన్ 6 వాసాలమర్రి కష్టాలు తీరుస్తాన్ని ఓ సభలో ప్రామిస్ చేశారు. కేసీఆర్ అలాగే అని మోసం చేశారు. రేవంత్ అన్న అయినా మంచి చేస్తారేమోనని గ్రామస్తులు ఆశతో ఎదురుచూస్తున్నారు. మాటంటే మాటే, చెప్పినట్టే వాసాలమర్రి గోస తీరుస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆనాడు కేసీఆర్ వల్ల ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. గ్రామంలో అర్హులందరికీ కొత్త ఇళ్లు ఇస్తున్నారు. కేసీఆర్ దత్తత గ్రామాన్ని రేవంత్ రెడ్డి పునర్నిర్మిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద వాసాలమర్రిలో ఏకంగా 227 మంది లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. బంగారు వాసాలమర్రి చేస్తాన్ని ఆనాటి సీఎం కేసీఆర్ గ్రామాన్ని మొండి గోడలుగా మార్చేశారని విమర్శించారు పొంగులేటి. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో వాసాలమర్రిని రాష్ట్రానికే మోడల్ విలేజ్ గా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో కేసీఆర్ దోస్త్ ఆగవ్వ కూడా ఉండడం విశేషం. ఆనాడు ఇదే ఆగవ్వను తన దోస్త్ అంటూ గొప్ప గొప్ప మాటలు చెప్పేశారు కేసీఆర్. ఆమె ఇంటికెళ్లారు, మాట్లాడారు, మంచి చెడులు అడిగి తెలుసుకున్నారు. కొత్త ఇల్లు కట్టిస్తానన్నారు. ఆగవ్వతో కలిసి భోజనం చేశారు. అంత చేసి అన్నేసి మాటలు చెప్పి నడి రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయారు. కేసీఆర్ ముచ్చట్లు నమ్మి ఉన్న ఇంటిని పడగొట్టేసుకుంది ఆగవ్వ. పాపం దిక్కులేని దానిగా మిగిలిపోయింది. ఇప్పుడు అదే ఆగవ్వకు ఇంటి స్థలం పట్టాతో పాటు ₹1,00,000 చెక్కును సైతం అందజేశారు మంత్రి పొంగులేటి. వాసాలమర్రిలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మొదటి లబ్ధిదారు కూడా ఆగవ్వనే. వారే వా, ఇది కదా ప్రజాప్రభుత్వం, ప్రజా పాలన అని అనుకుంటున్నారు గ్రామస్తులంతా.